ఏబిసిడి లైట్లు పని చేస్తున్నాయా? ఎవరు డిస్కో లైట్లు లేమంటే తేలేదు. కలర్ఫుల్గా ఉండాలి చర్చ్. అన్ని ఆర్గనైజ్ బాగా చేశాను. అబ్బో మనకు తిరగలేదు, మనం చేస్తే మామూలుగా ఉండదు. సరే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇద్దాం. వెంటనే అందరూ ప్రజలారా, మరి యేసు ప్రభు వారు పుట్టారు. యేసు ప్రభు వారిని చూడడానికి అర్హత కలిగిన వాళ్ళందరూ, మేము చూస్తాము అన్న వాళ్ళందరూ, ఎవరైతే చూడగలరో, ఎవరైతే చూసి తట్టుకోగలరో ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. నన్ను సంప్రదించండి. ఖచ్చితంగా మా ఇల్లు ద్వారాలు చేసే ఉన్నాయి, రెడీగా వెయిట్ చేస్తున్నా. సరే, కానీ అన్నీ బాగానే ఉన్నాయి. లైట్లు, ఫుడ్, బెడ్, కట్టెట్లు, విసరాయడం అయితే అన్ని బాగా సెట్ చేస్తాడు. కానీ ఇదంతా తొడవడానికి పని మనిషి లేదు. సరే, మధ్యలో ఉన్నారుగా, ఫోన్ చేద్దాం. హలో హలో పెద్దమ్మ గారు, చెప్పండి అండి. ఎన్నిసార్లు చెప్పినా మీకు పని జరగలేదు. నాకు ఇల్లు ఉడచడానికి పని మనిషిని అంటే మనం పెట్టారు కదా. అయ్యో క్షమించండి అండి, చాలా వెతికాము. పండగ పూట కదా, అసలు ఎవరు దొరకలేదు. కానీ ఒక ఆవిడ దొరికిందండి, ఆమె పంపిస్తున్నాను. కానీ ఆమె ఏమన్నా లిమిటెడ్ ఎడిషన్, ఎవరిని పంపిస్తావు నువ్వు? పెట్టేకోవాలి. అదే కాదండి, ఆమెకి కాదు. అయ్యో ఫోన్ కట్ చేసేసరి కొంటే అమ్మని చెప్పేదాన్ని. ఏ ఆడికి వస్తుందా ఈ పని మనిషి? నేను ఉడుతుంటే చూసుకుంటానేమో. ఎవరమ్మా, నువ్వు ఏం కావాలమ్మా? నేనే అండి, పని చేయడానికి వచ్చాను అమ్మగారు. ఎవరు? పని చేయడానికి వచ్చాను అమ్మగారు. పని చేయడానికి వచ్చాను అమ్మగారు. అది స్టెప్ అయితే ఏమర్థం చేసుకోవాలి నేను? నా కాలే బాగాలేదు అమ్మగారు. వారిని ఎవరు సెట్ చేశారు? కానీ పుట్టిదాన్ని తీసుకొచ్చి పెట్టింది నా మొగాన. అమ్మ, ఇదంతా మొత్తం చిమ్మేనా అమ్మగారు? నన్ను జిమ్ము తుడిసిందంట. కుంటి కాలు వేసుకొని కుంటి మొహం. నా వద్దు నువ్వు. సరే, మన నేను తుడుచుకోవచ్చు. తుడు నన్ను కాదు, ఆడిపోయి నుడు. అమ్మగారు, కదులుతున్నట్లేదండి. ఏమమ్మా డబ్బు చేపలు వేసుకొని వాసన కొట్టుకుని తెగొస్తున్నావు. ఊరిగా అమ్మగారు, అక్కడ ఎవరు కొడుతుందంట కదా, ఇన్సోర్ట్కి వచ్చిందిలే. నువ్వు చూడడానికి వచ్చిన నన్ను చూడు, నేను బాగున్నా. అయ్యో ఊరిగా అమ్మగారు, కాదు చేపలు పట్టిస్తారే. అమ్మో, పెద్ద నడుచులాగా ఉంది. చేపలు పంపాలంటే నోరు పంప ఎక్కువ ఉంది బాబు. రావాలి సర్లేనమ్మా, అడుగుతామ్మా. సర్లే, మంచి మాట పంపుతుంది. అమ్మాయి పొగతే అమ్మగారు. ఏ ఊరే ఉన్నావా? అరే కాఫీ అమ్మా. అంటానే అమ్మగారు. బండి కొనిగా ఇల్లు చండి. ఏట మీరే కాఫీ ఏందమ్మా, కషాయం పెట్టరా కొంచెం. కాఫీ ఎవరు బాగాలేదు అమ్మగారు, కట్టం వేసుకొని చేద్దామయ్యా. మనం రోజు మొత్తం నడుపుపోతే మరి సాగము కట్టలే, నీ బస్సు చేయకపోతే అంటే నువ్వు పెట్టేదే ఓ అందమైన కాఫీ. అడిగి పెట్టు. అంటానే అమ్మగారు. ఇక్కడ ఎక్కడో యేసుక్రీస్తు పుట్టారంటే మనకి అక్కడికి వెళ్తే పెద్ద క్రౌడ్ ఇస్తారంట. మీ అందరికీ తెలుసా? తెలీదా? అంటే నేనే ఫస్టా? ఓకే, ఫస్ట్ నాకే ఇస్తారైతే.
వెతుకుతాం, ఇక్కడ ఏం కనిపించట్లేదే. అబ్బో ఎవరు చెట్టు కొట్టుకొని తెగొస్తుంది పిల్ల. ఏ అమ్మ గుంట ఏం సంగతి? గుంట వింట కాదు, అవి కావే. అబ్బో కావేరో కాగేరో చెప్పండి అమ్మా. ఇక్కడ క్రౌన్ ఇస్తారంట కదా. ఏంటది? క్రౌన్, కిరీటం. పాష్. మనం కూడా ట్రై చేయాలి. అవును అదే బాగా క్రౌన్ కిరీటాలు అన్నీ కావాలంటే వెయిట్ చేయాలా? క్యూ చూడండి. ఏంటి వెయిట్ చేయమంటున్నారు? నన్ను నేను ఎంత పెద్ద బిజినెస్ మ్యానేజో తెలుసా? నేను వెయిట్ చేయమంటున్నారా? నేను ఇంత లావు ఉన్నా, నేను వెయిట్ చేయాలా? చూడండి. ఓకే, ఇది కన్విన్స్ అయ్యాను. ఈ బాబు ఏంటి ఇక్కడ ఇంత భాషలు వచ్చేస్తుంది? నువ్వు కొంచెం పుయ్యావు నీ అందరూ. ఏందమ్మా బ్యాట్స్మెన్ గీస్తున్నాను శాప్ ఎప్పుడు పడితే అనలేదు తీయడం సెంటర్ అది పిల్ల నువ్వు కూడా కాఫీ తాగుతావా లేదా బూస్టా బాగా పెట్టాలా? ఐ వాంట్ బ్లాక్ టీ. బ్లాక్ టీ వైట్ టీ అంటే ఉండవు. కానీ అమ్మ కానీ ఈ అమ్మగారు ఏదో ప్రతిసారి రావలేకపోతున్నాను. సర్లే అమ్మ మీ ఆయన పెట్టి నువ్వేం కావాలి? ఆడ అల్మారాలో దుమ్ములు ఉంది కానీ దాని దుడుపు. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఫుల్ బిజీ. ఏసై ఎప్పుడు వస్తారో ఏంటో తొందరగా వెళ్ళి అనుకోవాలి. బాబోయ్ స్మెల్. అమ్మా ఈస్ట్రో వాళ్ళు ఎప్పుడు వస్తారు? వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఇంగ్లీష్ రాదు, నేను మాట్లాడాలి, ఆ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు వచ్చేస్తుంది, పర్లేదులే అడుగుదాం. అబ్బో ఎవరో ఏదో టీవీలు అంటే చేసుకొస్తుంది. పుష్ప సినిమా వచ్చింది అడుగుదాం. అమ్మా పుష్ప సినిమా ఉందా? పుష్ప సినిమా చేయడానికి ఇవ్వలేదమ్మా, కూర్చోకుండా కూర్చోవడానికి వచ్చిందా? వర్క్ చేయడానికి ఇచ్చారు. చేసుకో చేసుకో. ఏం కావాలి నీకు? ఈస్ట్రో వాళ్ళు ఎప్పుడు వస్తారు అడుగుదామన్నా. ఏస్ట్రో వారా? ఫోన్ చేయి. ఫోన్ ఇప్పుడు నా దగ్గర లేదు. నంబర్ వేసావా? ఏస్ట్రో వారు ఆల్రెడీ పుట్టారు. ఏస్ట్రో వారు చూడాలి రమ్మని. కూర్చో నెక్స్ట్ నువ్వే లైన్ లో. నేను కూడా నిన్నలో మనం ఉండింది కదా కాఫీ. సినిమా లేదంట, ఏదో టీవీ అతికి వచ్చింది. బ్యాడ్ స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. బ్యాడ్ కాఫీ. చాలా థ్యాంక్స్ అమ్మ. నన్ను మొత్తం చేసిన అతిక్రమం చేసుకొని 50 ఏళ్ళు సంపాదిస్తాను. నేను రోజు 50 ఏళ్ళు సంపాదిస్తాను. మళ్ళీ ఏంటో బ్యాడ్ బాబు ఏడుతో నాకు దూరంగా కూర్చున్నాం. అయ్యో టైం అయిపోతుంది. సిస్టర్ ఇవాళ ఎన్నో ఆఫీస్ ఉన్నాయి మనకి? 100 ఉన్నాయి డాక్టర్ గారు. 200 ఎప్పుడు చూడాలి? మనం ఎప్పుడు ఏసై పుట్టే దగ్గరికి మనం వెళ్ళాలి. డాక్టర్ గారు మీకు ఒక వాసన వస్తుందా? అవును సిస్టర్. చేపలు మీరేమంటే చేపలు ఇస్తావా? సిస్టర్ అవి వచ్చండి పొలసండి అన్నీ ఉన్నాయండి. అన్ని 1000 రూపాయలు. మీకోసం 10 రూపాయలు తగ్గితలే. అమ్మ ఏ ముద్దు కానీ యేసు ప్రభు ఎప్పుడు పుడతారో తెలుసా? నాకంటే తెలియదు. కానీ ముందు చేపలు తీసుకున్నాం కానీ వేసా ఇప్పుడే పుట్టాడు కానీ వచ్చిన పని ఏందమ్మా? నువ్వు చేసే పని ఏంటి సిస్టర్? చెప్పమ్మా, నువ్వు యేసు ప్రభు ఎక్కడ పుడతారో తెలుసా నీకు? కలించేది డాక్టర్ అయితే నాకంటే తెలిసింది. ఏదమ్మా అది నిజమే. చేపల తర్వాత ఇయ్యండి. నీకు ఇస్తలే పో. వీళ్ళెవరు చెప్ప పెట్టకుండా చూస్తున్నారు. కదిలించుకుంటే సూదేసి పెట్టుకున్నారు. నేను కదిలించుకోండి కూర్చొని సూదేస్తారు. ఎందుకు కూర్చున్నా? అసలుకే సూదులు ఉండిపోతాయి ఒంట్లో. అమ్మ ప్రతిదాని నేను పిల్లవాళ్ళకి కానీ నేను ఇచ్చుకుంటాను. అమ్మ తల్లి ఒక్కట్లో ఇద్దరు తాగడం వల్ల 3 పిల్లలు 2కి ఏ అసమతో ఏమో నాకు మాత్రం సంగీతం వేడుతుంది మళ్ళా.
జై జై కొట్టాల స్వామికి జై జై కొట్టాల జై జై కొట్టాల స్వామికి జై జై కొట్టాల స్వామికి జై జై కొట్టాల స్వామికి జై జై కొట్టాల స్వామికి జై జై జరగదు సీఎం గారు వెంపడాలి సీఎం ఇతనే సీఎం ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నాం తెలిసింది. అవును ఇక్కడ ఏసు ప్రభు వారు వస్తారంట మన సీఎం గారు ఎక్కడ సీఎం అయ్యింది? రండి సార్ ఏ కాదు చూసేస్తాం అప్పో అప్పో బాగుందా మెత్తగుందా? మీరు బాగున్నారు మెత్తగా. ఓకే ఏసు ప్రభు గారు ఎప్పుడు వస్తారో చెప్పండి. ఎంతో పైకి చదువుకొని వచ్చారు మా సార్ గారు. పర్లేదు సార్ మీరు రెస్ట్ తీసుకోండి. మీకోసం ఎంత ప్రకారంగా రెడీ చేస్తారు ఏం కాదు. తీసుకునేదే రెస్ట్ పని చేసేది మేము క్రెడిట్ అంటే సర్లేండి ఇవన్నీ బయటపడిపోతాయి జాగ్రత్త. తెలియదు కదా అప్పుడు జనానికి. ఏమ్మా అక్క కాఫీ సుమతక్క మాకు ఒక తుందిలేండి. కాఫీ ఫ్రెషా? వెరీ ఫ్రెష్. ఇచ్చేయండి 2 రోజుల క్రితం దీనికి ఇచ్చేయండి. అక్కడ ఇప్పుడు పెడతాడు ఇక్కడ ఇక్కడ నీకు చేయాలి కదా మేడం గారు. అయ్యో ఏంటి స్మెల్? ఏ రోజు స్నానం చేయలేదా నువ్వు? నేను స్నానం చేసి 2 రోజులు అవుతుంది సార్. మీరేమన్నా మరి ఏంటి స్మెల్? ఏమమ్మా స్మెల్ అంటున్నావే? దాన్ని ఏమంటారు? రోజుకి ఒకసారి వచ్చి 10 చేపలు తీసుకుంటారా? పొట్ట ఎట్ట వచ్చిందనుకో నా చేపలు తినే పొట్ట వచ్చింది. బాబో 10 వందలకి చేస్తుంది. ఏంటో మనకి ఎందుకు పట్టుకొచ్చి సీఎం గారు ఆమె ఎంతో చేపలు అంటుంది కానీ చేపల కూర వండి పెట్టమంటారా మీకు? పొట్ట మాత్రం పెంచేస్తారు మా చేపల కూర తినరు. చెప్పండి. ప్రజలకి మళ్ళీ దోపిడీ చేయాలి. అదే ప్రజలకి మళ్ళీ సహాయం చేయడానికి వెళ్ళాలి. జాగ్రత్త అండి మాటలు వచ్చేస్తాయి. అమ్మగారు నేను కూడా వేసి పోవాలి. చూస్తాను అమ్మగారు చూస్తాను అమ్మగారు 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 రాత్రి జోకులు వేస్తారు అనుకున్న పొద్దులు కూడా వేస్తాం మేము. ఒక్కసారి చూస్తాం అమ్మగారు. ఎవరు చూస్తావు? వేసిపోగారు. నువ్వు నేను సెల్ఫీ తీసుకున్నావు నన్ను చూడు బాగా రోజు అర్థమైందా? అమ్మగారు ప్లీజ్ అమ్మగారు. ఏంటమ్మా నువ్వు యేసు ప్రభుని చూస్తానంటున్నావు? నువ్వేమంటారు పౌడర్ పూసుకొని కొంచెం తెల్లగా ఉంటే అందంగా నువ్వేమన్నా తోపు తొలగి తిరగి గుండె అనుకుంటున్నావా ఏంటి? ప్లీజ్ అమ్మగారు అంటే మాట్లాడకండి అమ్మగారు. ఏందమ్మా మాట్లాడకండి. యేసు ప్రభుని చూడడానికి ఒక అర్హత ఉండాలి. ఎన్ని రోజులు స్నానం చేసి అమ్మగారు ఒక్కసారి చూస్తాను. ఇలా కాఫీ కాలమంటే కాఫీ రాదు కషాయం రాదు. దయచేసి ఒక్కసారి నీకు అర్హత లేదమ్మా. నువ్వు పని చేస్తానంటే లేకపోతే ఇంటికి వెళ్ళిపో. ఆ కాఫీ పెట్టుకుంటా. చూడండి అమ్మగారు. మొహం చూడడానికి అసహ్యం ఉండింది కుంటి మొహంది. దీనికి కావాలంటే యేసు ప్రభు నేను విభజించుకోలేకపోతున్నాను. ఒక్కసారి నాకు కనిపించండి ఏసయ్యా. నా కోసం ఒక్కసారి కనిపించండి ఏసయ్యా. నన్ను అందరూ ధృవీకరించాలి ఏసయ్యా. ఒక్కసారి నన్ను చూడండి ఏసయ్యా. నా కాలు బాలేదని అందరికీ ప్రార్థన చేసినావు కానీ తడగట్టే కింద మీద పడి ఏర్పాట్లు అన్ని బాగా అయినాయి. చూద్దాం ఏం చేస్తారో వీళ్ళంతా. బాగా ఆర్పేసేసాను. వెళ్ళి ఏసీ దగ్గరికి ఒకరినొకరు పంపిస్తాం. వీళ్ళందరిలో ఎవరు కలుపుతుందో ఆ జీవ గీయటం కోసం. పెద్ద ఫస్ట్ నేనే వచ్చింది నేనే పోతా. మా తల్లి నీ నోట్లో నోరు పెడితే నాకే పంపు చేపలు పంపు ఎందుకని కానీ ఏంటి ఎత్తులు పోతుంది పిల్ల. పిల్లని చూసినానయ్యా. నాకు ఇప్పుడు అల్లనే ఇక్కడ పెట్టుకుంటారంట. నీకు తెలుసా? అల్లదేమి
కొన్ని డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నావు, కానీ నా గురించి కానీ నాకు పుట్టిన ఈ కుమారుని చుట్టకు నీ హృదయంలో స్థానం లేదు. కాబట్టి ఈ కిరీటము నీవు పొందలేవు, నీకు ఆ అర్హత లేదమ్మా. ఏదో చెప్పినారయ్యా, ఏం అర్థం కాలేదు, కానీ కిరీటం మాత్రం నువ్వు నాకు ఇవ్వని అర్థమైంది. సర్లే, ఆ కిరీటం నేనేం చేసుకుంటాను, ఈ చేపలు అనుకున్నాను అనుకో, నాకే చాలా అవుతాయి. అమ్మకే పిల్లవు చేపలా పిల్ల చేపలే చేపలు చేపలు నేను అనుకుంటా పోతాను. నాకెందుకో ఓకే, నేనైతే జీసస్ క్రైస్ట్ ని చూసేసాను. మీరు నాకు క్రౌన్ ఇస్తే నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను. నాకు చాలా మిలియన్స్ లో కూడా నష్టం వచ్చేస్తుంది. మీరు నాకు త్వరగా క్రౌన్ ఇస్తారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే అది నాకే పర్ఫెక్ట్, కాబట్టి మీరు నాకే ఇవ్వాలి. అమ్మా, నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు వేషధారని వలె నా దగ్గరికి వచ్చావు, కానీ ఈ కుమారుని నువ్వు స్వీకరించటకు సిద్ధమైన మనసు కలిగి లేవు. కాబట్టి నీకు ఈ కిరీటము పొందలేవు, నీకు ఆ అర్హత లేదమ్మా. అంటే ఇప్పుడు నాకు అది ఇవ్వనంటారా? అయినా మీ క్రౌన్ నా అవుట్ఫిట్ కి ఫిట్ అవ్వదు, మీరే ఎంచుకోండి. బాయ్. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలా బిజీగా ఉన్నాను, కానీ మా ఫ్రెండ్స్ అందరూ చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఆ కిరీటం ఇస్తారా? లేదమ్మా, నీవు నీ స్నేహితుల ప్రేరేపణ వల్ల నా దగ్గరికి వచ్చావు, కానీ నీవు హృదయపూర్వకముగా నన్ను స్వీకరించటకు సిద్ధముగా లేవమ్మా. కాబట్టి ఈ కిరీటమును నీవు పొందలేవమ్మా, ఆ అర్హత నీకు లేదమ్మా. సరే, నేను నైట్ షిఫ్ట్ చేసుకుంటాను. మనం చాలా మందికి సహాయం చేసాం, చాలా మంది ప్రాణాలు రక్షించాం కదా, మనకి ఏమైనా ఇస్తారేమో ఒకసారి చూద్దామా? సరే డాక్టర్. అయ్యా, నేను నర్సుని, మా డాక్టర్మా, మేము చాలా ప్రాణాలు కాపాడాము, మాకు ఎవరు ఆ కిరీటాన్ని? మీరు చాలా మంది ప్రాణాలు రక్షించారు, కానీ మీలో రక్షణ కార్యం ఇంకా జరగలేదమ్మా. కాబట్టి మీరు ఈ కిరీటం పొందటానికి అర్హత లేదమ్మా. మా కిరీటం ముందు ఏమవుతాము? మేము లక్షల్లో సంపాదించినట్టు. నేనేనా? నమస్తే సార్. సార్ మీరు ఒకటండి ఇచ్చేయండి, ఇచ్చేస్తే త్వరగా వెళ్ళిపోతాం. అపాయింట్మెంట్ ఉన్నాయి. మీరు ప్రజల ఓట్ల ద్వారా పేరు ప్రఖ్యాతలు పొందాలని ఆలోచిస్తున్నారు, కానీ ఈ కుమారుని మీ హృదయంలోకి స్వీకరించాలని ఇష్టంతో రాలేదు. కాబట్టి మీకు ఈ కిరీటము పొందలేరు. సార్, ఇక ప్రజలతో ఏమన్నా ఉంటే చూసుకుందాం, ఇక్కడ రాలేదు. ఎంత పెద్ద కాంపిటీషన్ లో నాకు కూడా అలాగే ఎవరికైనా ఇచ్చేస్తారేమో అనుకున్నా. బాయమ్మ, నేనెంత కష్టపడ్డాను. ఈ లైట్లు, ఈ సెటప్, ఈ కట్టెలు, ఫుడ్, మ్యూజిక్, మైకులు కూడా ఇతరాలన్నీ కాదు, నేను పెట్టాను. అంత కూర్చున్నాడు అంతే. అర్థమైందా? అన్నీ నేనే చేశాను. నాకు ఇవ్వకుండా ఎవరు తింటారు? అడుగుదాంలే, ఇచ్చేస్తారు. దేవుడా, ఇంతవరకు నీకోసం కష్టపడ్డాను కదా, నాకు ఆ జీవకిరీటం ఏమన్నా ఇస్తారా? అమ్మా, ఈ డెకరేషన్లు ఇవన్నీ చేసి మీ హృదయంలో మాత్రము ఈ యొక్క యేసు ప్రభువుని స్వీకరించలేదు. కాబట్టి మీకు ఈ కిరీటము పొందలేవమ్మా. అయిపోయింది బాబు. నా జోబులో ఉన్నవే 4, అవి కూడా అయిపోయినాయి. ఆయన కూడా నాకు కూడా ఏమన్నాడు, ఏంటి దేవుడా, ఇంతమంది వచ్చారు, నేను ఇంత కష్టపడ్డాను, మా ఎవ్వరికి ఇవ్వాల కిరీటం. అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా మీకు? ఇస్తారా జీవ కిరీటం ఎవరికన్నా? ఇస్తానమ్మా. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి తన పాపాలన్నీ ఒప్పుకొని తను యేసు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొందింది. ఆమె ఎవరో కాదు, ఆమె పేరు సుమతి. సుమతియా? అబ్బో, వాళ్ళ మనిషికి ఇస్తున్నారులే. సుమతి కుంటిదైన సుమతికి ఇస్తారంట. రామ్మ వచ్చిందండి, వయ్యారి రామ్మ. చూసాను ఏసయ్యా, 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 ఏసయ్య నేను చూశాను, ఏసయ్య నేను చూశాను, ఏసయ్య నేను చూశాను, ఏసయ్య నేను చూశాను. చాలు నా జీవితానికి చాలు.
ఇంతమంది వచ్చినను వీళ్ళెవ్వరికి ఈ జీవ కిరీటము పొందలేకపోయారమ్మా. కానీ ఈ జీవ కిరీటమును నువ్వు పొందినావమ్మా. నా కాలు బాగాలేదని నా యజమాని నన్ను దూషించారు. నేను పనిచేయలేదని నన్ను అవమానపరిచారు. నేను ఇక్కడ ఎవరన్నా కాదు. నేను పై రూపాన్ని లక్ష్య పెట్టక నీ అంతరింద్రియములను లక్ష్య పెట్టే దేవుడినై ఉంటున్నానమ్మా. నిన్ను నువ్వు తగ్గించుకున్నావు కాబట్టి నిన్ను ఈ రోజున హెచ్చించి నీకు ఈ జీవ కిరీటమును దయచేసినానమ్మా. వాళ్ళకి నాకు వారి యొక్క పాపములు ఒక తెరగా ఉన్నాయి, కానీ నీకు నాకు ఆ పాపం యొక్క తెర తొలగింపబడింది. అందుకని నీకు జీవ కిరీటం వచ్చి నీవు కూడా నాతో ఉన్నావమ్మా. అందరికీ ప్రైజ్ లార్డ్. ఇప్పటి వరకు ఓపికగా చూశారు కదా. ఈ స్కిట్ ద్వారా పర్ఫెక్ట్గా లేదు కానీ పర్ఫెక్ట్ మెసేజ్ వచ్చింది. ఓకే, అలాగే యేసు ప్రభుని చూడడానికి మనం అందరం వేగిర పడతాం, కానీ అర్హత సుమతి అనే ఆమెకి అర్హత లేదు. ఆమెకు ఉంటుంది, ఆమె పని చేత కాదు, ఆమె పైన రూపం బాగాలేదు, ఆమెకి భూమి మీద మనుషులకు మనం అర్హత లేదు అని అంటాం. కానీ దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. దేవుడు హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కాబట్టి సుమతి ఉన్న వాళ్ళందరిలో గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారు. బిజినెస్ మ్యాగ్నెట్స్, ఇంజనీర్, డాక్టర్, సీఎం, ఎంత పెద్దవాళ్ళు వచ్చినా తెల్లగా ఉండు, నల్లగా ఉండు, లావుండు, పొట్టిగుండు, సన్నగుండు, ఎలా అన్నా ఉండు, నీ హృదయం బాగుంటే దేవుడు ఆ జీవ కిరీట అర్హత మనకు దయచేస్తాడు. ఇదే స్కిట్ భావం. అందరికీ చాలా థాంక్స్.